నా పేరు చెప్తాను. నా పేరు శ్రీనివాస్. డ్యామ్లు ఎండిపోయినా చూద్దాం అంటారు కదా. ఒకసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పటి గంగ ఇప్పుడు లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వాటర్ ఎట్లా వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎండిపోయింది. కావాల్సింటే మీకు ఎందుకు కాలువ కాడికి పోతున్నా అని చెప్పేసి మీకు ఎందుకు అంటున్నా అంటే, మీరు కూడా ఒకసారి నన్ను వీడియో చూసినట్టు లైవ్లో వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. అట్లని కాదు, నేను ఒకటి ఓపెన్గా మాట్లాడుతాను. ఈడ మీరు వచ్చేసి ఓపెన్గా మాట్లాడు కాదు, నన్ను ఈడ ఫోకస్ చేసి ఈడ మాట్లాడు కాదు. ఆడిపోతే మీకు కూడా చెరువు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి కాళ్ళకాడికి పోదామని నేను మాట్లాడినా. ఎండిపోయింది. ఇప్పుడు నన్ను ఫోకస్ చేయడం నన్ను ఫోకస్ చేయడం కాదు. అక్కడ ఒక విషయం నేను మాట్లాడతాను, దానికి ఆన్సర్ మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన యాగాలు చేసిండో ఏం చేసిండో సంథింగ్. కేసీఆర్ ఇస్ తెలంగాణ స్టేట్ ఇస్ గాడ్. ఓపెన్గా చెప్తా. 10 సంవత్సరాలు పాలించిండు. 10 సంవత్సరాలు అనేది కాలం పోలేదు, కాలమైంది. రైతు బంధు పెట్టిండు, రైతు బాగున్నాడు, రైతు క్షేమంగా ఉన్నాడు, రైతు మంచి కోరిండు, రైతు బీమా పెట్టాడు, ఎల్ఐసి బీమా పెట్టాడు. కేసీఆర్ అంటోడు మహాత్మా గాంధీ. ఓపెన్గా చెప్తాను. అంటే తెలంగాణ ఒక నేత. అంటే ఏదో నేను పోవడం కాదు, ఏదో చెప్పడం కాదు. కాంగ్రెస్ పాలనలో చూస్తలేరా రైతుల సంక్షేమం కోరుతలేదు అంటారు. కాంగ్రెస్ పాలన అనేది ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు వచ్చి ఒక టర్మ్ ఒక 6 months కూడా అయితలేదు. రైతుల సంక్షేమం అనేది ఇప్పుడు రాగానే నేను చేస్తా ఒక 6 గ్యారంటీలు పెట్టిండు. ఆ గ్యారంటీలు అమలు చేస్తాడా చేయడా అనేది కూడా తనకు కూడా అవగాహన లేదు. నిన్న ఒక సభ పెట్టిరు, ఎక్కడ ఏదో ఒక చోట్ల ఒక సభ పెట్టిరు. ఆ సభకు రేవంత్ రెడ్డి ఒక ఆహ్వానం పడుతుంది ప్రజలకి. ఒక ముఖ్యమంత్రి అంటోడే సరూర్ నగర్లో ఒక రేవంత్ రెడ్డి అంటోడే ఆ సభకు ప్రజలకు ఆహ్వానం పలుకుతుండు. మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అట్లా కాదు. ఎందుకు వస్తలేరని చెప్పేసి మీరే అంటున్నారు కదా. కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అని చెప్పేసి మీరే గ్రహించుకోవాలి. ఒకటి చెప్తున్నా ఓపెన్. ఇప్పుడు కేసీఆర్ వస్తుండని చెప్పేసి ఇక్కడ మేము ఇక్కడ బందోబస్తు, ఇక్కడ వాళ్ళ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మా హ్యాండిక్యాప్ ఉన్నారు. అంటే ఇవాళ కేసీఆర్ని ఇక్కడ ఆపాలని చెప్పేసి మేము ఒక ఉద్రిక్తంగా ఉన్నాం. అంటే ప్రేమ కొద్దీ, బలవంతంగా కాదు, బహిష్కరంగా కాదు, కలవాలనుకుంటున్నాం. ఎందుకంటే మా అభిమాన వ్యక్తి ఆయన. అది గెలవడమా గెలవకపోవడమా తప్పు విషయం పక్కకు పెడితే, కేసీఆర్ అంటాడు ఒక లీడర్. ప్రజాపాలనలో కాదు, చరిత్రలో ఒక లీడర్ అని నేను చెప్తా. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే వాస్తవానికి ఆయన వచ్చింది ఇప్పుడే ఒక 6 months అవుతుంది కదా. సరే, కేసీఆర్ను మించి చేస్తే రేవంత్ రెడ్డి ఒక లీడర్ అని నేను చెప్తా. ఆయన ఇప్పుడు ఆయన టైం లేదు. ఆయన పిచ్చి పిచ్చి మాటలు, మిమ్మల్ని అది చేస్తా, ఇది చేస్తా, నేను అది చేస్తా, మిమ్మల్ని హామీలను బట్టి, నువ్వు వచ్చిన హామీలకే నీకు దిక్కులేదు, నీ సభకే నీకు దిక్కులేదు, నువ్వు ఈ హామీలో నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అంటా. మెదక్ పార్లమెంట్ సార్ బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి. కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి చెప్పలేము, ఇక అది దేవుడేరు. అంతేనా? అంతే.